కోర్టు సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అమ్మాయి శ్రీదేవి ఆపల్ల. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో ఒక ఫోటో చక్కర్లు కొడుతోంది. దీని వెనుక నిజమేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీదేవి ఆపల్ల నాని నిర్మించిన కోర్టు సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అమ్మాయి. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా కోర్టులో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. అనూహ్యంగా ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. మెడలో పూలదండ, పక్కన హ్యాండ్సమ్ యువకుడు ఉండడంతో అది పెళ్లి ఫోటో అనుకున్న జనాలు ఎక్కువ మందే ఉన్నారు. అయితే అసలు నిజం వేరే ఉంది. పెళ్లి కాదు, సినిమా ఓపెనింగ్. శివకార్తికేయన్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన హిట్ సినిమా డాక్టర్ గుర్తుందా? ఆ తర్వాత ఐలాన్ గుర్తుందా? ఆ రెండు సినిమాలకు నిర్మాత కేజేఆర్. ఆ రెండు సినిమాల కంటే ముందు 5-6 సినిమాలు చేశాడు. నిర్మాతగా విజయాలు అందుకున్న కేజేఆర్ ఇప్పుడు కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా పరిచయం అవుతున్న సినిమా గుర్తింపు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఇదొక స్పోర్ట్స్ కోర్టు డ్రామా. తొలి సినిమా సెట్స్ మీద ఉండగా రెండో సినిమా స్టార్ట్ చేశారు. చెన్నైలో సోమవారం హీరోగా కేజేఆర్ రెండో సినిమా పూజా కార్యక్రమం ప్రారంభమైంది. అందులో శ్రీదేవి ఆపల్ల హీరోయిన్. తమిళ చిత్ర పరిశ్రమలో కొత్త సినిమా ప్రారంభమైనప్పుడు నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల మెడలో పూలదండలు వేయడం ఆనవాయితీ. అలాగే కేజేఆర్ శ్రీదేవి ఆపల్ల మెడలో దండలు వేశారు. ఆ ఫోటోలు చూసి చాలా మంది పెళ్లి ఫోటో అనుకున్నారు. కేజేఆర్ శ్రీదేవి ఆపల్ల జంటగా నటిస్తున్న సినిమాను ఇటీవలే మార్క్ యాంటోనీ ప్రొడ్యూస్ చేసిన మినీ స్టూడియోస్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. ఆ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 15 ఇది. తెలుగులో గంగా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను విడుదల చేయనుంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ పాండ్యరాజన్ శిష్యుడు రేగన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో చిత్రీకరణ మొదలు పెడతామని దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాలో అర్జున్ అశోక్, సింగం పులి, జయప్రకాష్, హరికుమార్, పృథ్వీరాజ్ ఇతరులు నటిస్తున్నారు.